గతంలో నేను చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెబుతున్నాను. జగన్మోహన్ రెడ్డికి కేంద్ర పెద్దల ఆశీస్సులు మెండుగా ఉంది. ఇది ఓ రకంగా టీడీపీ అండ్ జనసేన వల్ల చేతగాంతనమే. ఏ రకంగా రాష్ట్రం మేలు కోసం వీళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. జగన్కి ఏదైతే చట్ట ప్రకారం చూసుకున్నారని వదిలేశారు. ఇక జగన్ వచ్చేసి గతంలో ఎన్నో చేశారు కదా, నాకు ఈ మాత్రం చేయరా మీరు అన్నట్టుగా ఆయన కేసుల గురించో విదేశీ పర్యటన గురించో మొత్తానికి కథ నడిపించేసుకుంటూ ఉన్నాడు. ఏకంగా ఈరోజు సిబిఐ వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. ఏమని? ఆయన బెయిల్ షరతులు కావచ్చు, విదేశీ పర్యటనకి వెళ్ళేటప్పుడు మీరు కోర్టు పెట్టి షరతులు కావచ్చు వైలేట్ చేశాడు అని. ఏంటది? అక్టోబర్ 1 నుంచి 30వ తారీఖు మధ్యలో 15 రోజుల పాటు విదేశాలలో ఉండొచ్చు. అయితే దానికి కాను ఈయన ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, ఏ టూర్కి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరికి వస్తున్నాడు, డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. తీరా సిబిఐ ఆయన వెళ్ళిపోయాడు, ఆల్రెడీ అబ్రాడ్ వెళ్ళాడు. మన 11వ తారీఖు ఇప్పుడు వెళ్ళినట్టున్నాడు. తీరా వీళ్ళు ఏం చేస్తున్నారు, సిబిఐ వాళ్ళు ఏమి ఇచ్చాడు ఏంటని చెప్పి క్రాస్ చెక్ చేస్తే తెలిసింది ఏంటంటే అందులో ఫోన్ నెంబర్ ఇంది కాదు. మీరు అనవచ్చు, జగన్ అసలు ఫోనే లేదు కదండి, ఫోన్ నెంబర్ లేదు కదండి, మరి ఎలాగండి అని. మనలో మనమాట. ఈరోజు నార్మల్గా కూలీ నల్లి చేసుకునే వాళ్ళకి కూడా ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్. జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు, సరే పేదోడి పాపం 100 కోట్లు, ఇంకా పేదోడి పాపం లక్షలు ఉన్నాయి అంతే. మరి అటువంటి వ్యక్తి దగ్గర ఫోన్ ఉండదా, ఫోన్ నెంబర్ ఉండదా? వేరే ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి అంటే ఈయన ఫోన్ నెంబర్ ఇస్తే ఈయన ఎక్కడ ఉన్నాడు ఏంటి లొకేషన్ ట్రేస్ చేస్తారైనా, లేదన్నప్పుడు ఏంటన్నట్టు. సో ఈయన అక్కడ ఏదో చేస్తున్నాడు, గబక్కన ఏదో ఒక విధంగా అవి కనుక రోజుల కనుక తెలిస్తే మొత్తం తేడా కొట్టేది అని అనుకోవాలి. ఇప్పుడు మనం కోర్టుకి ఏం చేసింది, జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరైతే లాయర్ ఉన్నాడో ఆయన నోటీసులు ఇచ్చింది. ఏంటయ్యా ఇది, షరతులు ఏంటో తెలుసు కదా, ఉల్లంఘించి ఎలా వెళ్ళాడు ఏంటని. లేదు షరతులన్నీ పాటించాడు మా జగన్మోహన్ రెడ్డి, ఇది కావాలండి ఇదంతా అంటున్నారు, నేను మీకు అఫిడవిట్ ఇస్తాను చెప్పేసి అన్నాడు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి విదేశీ పడినప్పుడు సిబిఐ కోర్టు కనుక రద్దు కనుక చేస్తే ఆగమేఘల మీద రావాలి. లేదు అన్నప్పుడు లేదు ఆ నెంబర్ వేరే వాళ్ళ పేరు మీద ఉంది బట్ నాదే అని చెప్పేసి అదన్నా చెప్పాలి. మరి ఏం చెప్తాడో ఏంటో చూద్దాం. బట్ మరలా చెప్తున్నాను, కేంద్ర పెద్దల యొక్క ఆశీస్సులు ఇప్పటికీ జగన్కి మెండుగా ఉన్నాయి. దానివల్లే జగన్ ఆడిందాట పాడింది పాట. దానివల్లే ఆయన మీద ఉన్న కేసులు ఇప్పటికీ కోర్టులో తేలటం లేదు. డిశ్చార్జ్ పిటిషన్ మీద పిటిషన్లు వేస్తూనే ఉన్నాడు. అంతిమంగా ఏంటయ్యా అంటే కోటేమి ప్రభుత్వం 2029 ఎన్నికల నాటికి వెళ్ళే లోపన్నా జగన్ మీద కేసులు తేలితే సరే, లేదంటే మరలా 2029 ఎన్నికలకు ముందు ఏ శవరాజకం చేస్తాడో, ఏ వాదార్పు చేస్తాడో ఓ కూడా అందటం లేదు నాకైతే.